అందరికీ ముందుగాల నమస్తే. మన జోర్దార్ ముచ్చట్లు విషేటోళ్ళంతా అంతా మంచినే ఉన్నారు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం. తమిళనాడులో తఫాసులు ఫేలుడు, 5 ప్రాణాలు బలి. మంత్రగాడని ముసలాయనను మర్డర్ చేసిండు, రోజులు మారినా మాత్రం భయం మారలేదు. మళ్ళీ వస్తానంటున్న కరోనా, కంగారు పడుతున్నారు వకీలు. హెల్మెట్ పెట్టుకుంటున్నారట డాక్టర్లు, లేదంటే నెత్తి పగిలి పడతాయట కట్లు. రోబోలు వేస్తున్నాయి డ్యాన్స్, చూస్తే అవుతారు ఫ్యాన్స్. ఇక దీపావళి పండుగ వస్తుండడంతో ఇక చూడుర్రి, ముందుగాలనే షాప్లల్లా టపాకాయలు తెచ్చి పెట్టుకొని పండుగ రోజు ఎంత పైసలు సంపాదించాలి అనే ఆలోచనలా వ్యాపారం చేసేటోళ్ళు మస్తు తొందర పడుతుంటారు కదల్లా. కానీ తమిళనాడులో ఓ దుకాణం అయినా గిట్లనే తెచ్చి పెట్టుకోండు. ఆయంత నిప్పు రాసుకొని షాప్ మొత్తం కాలిపోయిందట. పక్కనే ఉన్న సెల్ ఫోన్ షాపు, బేకరీలలా మంటలు ఎగిసిపడ్డాయి. బేకరీలో ఉన్న 4 గ్యాస్ మొద్దులు వేయడంతో ఇక చుట్టుపక్కల మొత్తం పొగలతోని అల్లుకపోయిందట. గీ పేలులా 5 మంటలనే కాలిపోయారట. 10 మంది దావఖానలో చేరారు. గీ విషయం తెలిసిన తమిళనాడు సీఎం సారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మస్తు బాధ అనిపిస్తుంది కదల్లా. జరా టపాకాయలతోని జాగ్రత్తగా ఉండుర్రి, పిల్లలను కూడా దూరంగా ఉంచుర్రి. మనం ఏ కాలంలో బతుకుతున్నామో కూడా మర్చిపోతున్నాం. ఇంకా మూఢనమ్మకాలు, మంత్రాలు అనుకుంటా మస్తు గుబ్బులు పడుతున్నాం. పాత రోజులలా మంత్రగాళ్ళు ఉన్నారు అని భయపడేది జనాలు. గసొంటిది జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం సూరంపేట గ్రామంలో 65 ఏళ్ల నర్సయ్యని మంత్రాలు చేస్తున్నాడు అనే నెపంతోని సుమన్ అనే ఆయన గీ ముసలాయనని గొడ్డలతోని నరికి డ్రైనేజ్లో పడేసిండు. పోలీసులు గా హంతకుని పట్టుకొని జైల్లో పడేసిరు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే జనాలు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో చూడుర్రి. పాపం నిండు ప్రాణం తీసిండు మూర్ఖుడు. చేతులు ముందుగాను, 2 చేతులు ముందుగాను, శంకర్ 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 గుర్రాల శంకరా ఇట్లా ఉదయం సూరంపేట గ్రామ పంచాయతీ దగ్గర ఒక వ్యక్తి మోర్లో పడి చనిపోయినది మనకు ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద వచ్చి ఎంక్వైరీ ప్రారంభించినాం. ఇందులో పిట్టల సుమన్ అనే వ్యక్తి ఈ బొజ్జ నరసయ్య అనే వ్యక్తిని కొట్టి చంపి మోర్లో పడేసినట్టు మనకు విచారణ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. దీని మీద సమగ్ర విచారణ జరిపి దీన్ని కేసును మేము చేయిస్తామని. ఎట్లా సార్ ఏమైనా మంత్రాలు అనే తెలిసిందండి? అది ఇంకా మనకు దాని విచారిస్తాం. మేము మొత్తం విచారించి దాన్ని ఏందనేది దర్యాప్తులో తెలుస్తుంది. మా ఒక్కిలి అలా ముచ్చట పట్టుకొచ్చిండో లేదో, నిన్న మా తమ్మి బాగా రంజ మీద ఉండే. మరి అలా పట్టువారు ఏం చేస్తున్నాడో ఏమో. అగో
మా ఓడేంది ఎన్నడలేంది ఇలా మాస్క్ పెట్టుకొని శానిటైజర్ బాగా పూసుకుంటున్నాడు. అక్క వచ్చినావు అక్క. అక్క స్టూడియోలో కూర్చున్నావు మాస్క్ పెట్టుకోకుండా. మాస్క్ పెట్టుకో అక్క, లేకపోతే కరోనా పురుగు చంపుతే చెప్తాను నేనే మళ్ళా. నాకైతే ఏం తెలియదు ఇక. ఏంది తమ్మి కరోనా ఇప్పుడు ఎక్కడిది కిలో? అబ్బా నా మాట వింటలేదు కదా నాయన, ఎట్లా చెప్పాలి పిల్లకు? అబ్బా కంట్రోలింగ్ అవుతలేదు. ఏంది పోరడు ఎన్నట్లేంది కరోనా బీమారి గురించి గింతగా నాగమాగం అవుతుండు? అరే ఈ ఇరిగారు ఎక్కడ ఉన్నాడేమో, ఒక్క నిమిషం ఫోన్ చేస్తా. నువ్వు ఉండు కొంచెంసేపు ఆగు, నీతో పని ఉన్నది ఆగు. మాట చూసిన ఫోన్లో కూడా కరోనా గురించే చెప్తుంది. చెప్పక్క నువ్వు చెప్పు, ఇంకో 2 నిమిషాలు ఏంటో ఏం కాదు. అరే సూర్య ఎక్కడ ఉన్నావురా? బర్లకాడికి పోయినావు. అరే నువ్వు మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నావా లేదా? అరే మాస్క్ మళ్ళీ అట్లనే లోటలు ఇంత శానిటైజర్ కూడా పోసుకొని పోరా. బాగా వాడరు రే ఇరుగా చెప్తున్నా. మళ్ళీ నీకు వస్తాయి, మళ్ళీ నీ బర్లకు కూడా వస్తాయి చెప్తున్నా. కరోనా పురుగు భారతదేశంలోకి మళ్ళీ వచ్చింది అట్లా కరోనా పురుగు. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండరా. నాకు మన ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క మంచి సౌఫతిగా నీవురా, నువ్వు జర జాగ్రత్తరా నువ్వు కూడా, సరేనా? మా అక్క చెప్పినా మా అక్క ఇంటో లేదు నా మాట, అందుకనే నీకు చెప్తున్నారా, సరేనా? వచ్చినా కలుస్తారా సాయంత్రం, దూరం దూరం ఉండే కలుసుకుందాం మన ఇద్దరం, ఏమంటున్నా? అగో ఈ పోరానికి పిచ్చి గిట్ల లేచిందా ఏంది? ఇవాళ ఇట్లా చేస్తుండేంది? మా పిల్లకి కూడా ఫోన్ చేయాలి. ఇది ఆయనతో ఊకే మాస్క్ పెట్టుకోవాలంటే సున్ని కట్టుకుంటుంది. ఆ సున్నికి ఇంత పొక్కలే పాడుపడ్డాయి, గాలి పోతుంది. ఆయనతో కూడా మాట్లాడదాం. ఎత్తింది ఫండు ఎక్కడ ఉన్నావురా బుజ్జికన్నా చిటికన్నా? ఫ్రెండ్ ఎత్తానికి పోయినావు చెర్లకు, ఫ్రెండ్ ఎత్తుకోనికి పోయినావు కదా. తటబట్టతోటి మళ్ళీ సున్ని కూడా కట్టుకో. ఆ బొక్కలు పడ్డే సున్నిగా జర మంచి మాస్క్ పెట్టుకో. కరోనా మన భారతదేశానికి మళ్ళీ వచ్చిందట, సంఫెడట్ ఉన్నది. మళ్ళీ నువ్వు నాకే దిక్కే, నువ్వు పోతికి ఏం చేయాలి? నా బతుకు వద్దు, జర మంచిగుండు సరేనా? నా మాట నువ్వు ప్లీజ్. మళ్ళీ నువ్వు పోతే నాకు ఎవరు దిక్కులేరా, సరేనా? నేను మా అక్క చెప్పి తింటలేదు, నీ మాట కూడా విన్నది, కానీ ఆమె ఎవరు చెప్పినా కానీ జర నువ్వైతే జాగ్రత్తగా ఉండు, సరేనా? మళ్ళీ నేను రేపు పొద్దునే కాల్ చేస్తా, సరేనా? మంచిగా ఉండు మాస్కులు పెట్టుకొని. మీ అమ్మకు కూడా చెప్పు, మా అత్తమ్మ అసలు నా మాట వినలేదు మళ్ళీ. సరే ఉంటానా? సరే సరే ఉండు ఇక నీతో మాట్లాడితే ముచ్చట పెట్టుడు అయితే నాకు. అందరికి ఫోన్లు చేసి చెప్పాలా నేను ఇంకా. ఓకిల్గా నేను ఈడ మాట్లాడుతుంటే మళ్ళా నా మాట ఇంటలేవేంద్రా? ఏందమ్మా ఊకేనా బీఫ్లేస్ చూడ చెప్తున్నా. నువ్వు నా మాట విన్నా, నేను నీ మాట ఎందుకు వినాలి? అలా ఊకే బీఫ్లేస్ దాకా చూస్తావు నాకు. నువ్వు ఉండ కట్ చేయి, నువ్వు ఫోన్ కట్ చేయవు మళ్ళా. సరే ఓకిలో, నీ ముచ్చటేంది చెప్పు. తమ్మి నీ మాట ఇంటా కానీ ముచ్చటేందో చెప్పురా నాయన ముందుగాల. అట్లన్నా మంచి మాట, ఇక చెప్తా. ఇక నీకు ముచ్చటేందో వివరంగా చెప్తా ఇక. చెప్పు వకీలు, గా ముచ్చటేందో చెప్పురా నాయన. నాకంతా ఆగమాగం అవుతుంది, మళ్ళా నువ్వు ఏం చెప్తావో ఏమో అని. అక్క మళ్ళీ మన భారతదేశానికి కరోనా పురుగు వచ్చేటట్టు ఉందక్క. నాకైతే ఎక్కడో డఫ్ట్ కొడుతుంది. ఏంది తమ్మి గట్ల అంటున్నావు? నాకేం సమాజ్ అయితలేదు. అవునక్క, మళ్ళీ మన ఇళ్ళకు తాళం పడేట్టు ఉన్నది. నిన్ననే చైనా దేశంలో లాక్డౌన్ పెట్టిలాటక్క. నీకు తెలుసదేలో, నాకు నిన్న నైట్ టీవీలో మన వార్తలు చూసేటప్పుడు చెప్పేలాక మళ్ళీ లాక్డౌన్ పడ్డదట. అంటే ఇప్పుడు మన భారతదేశంలో కూడా మళ్ళీ లాక్డౌన్ పడేట్టున్నాక అసలే చైనాలో లేనిపోని రోగాలు తీసుకొస్తాక మళ్ళీ ఏమవుతుందేమో. నాకైతే ఫానం బుగులు అవుతుంది. నేను అందుకే మాస్క్ పెట్టుకుంటున్నా, తీసుకో మస్తు సేఫ్గా ఉంటాయి నేనైతే. వామ్మో తమ్మి, ఇక చైనా దేశంలో లాక్డౌన్ పెట్టిల్లంటే జర మనం కూడా జర జాగ్రత్తగానే ఉండాలి. ఇక మళ్ళీ మనకు కష్టాలు షురు అయ్యేటట్టే ఉన్నాయి పోయిగా. అవునక్క, అందుకే ముందుగా నేను మస్తు పెద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇక మాస్క్ పెట్టుకున్నా, ఇక శానిటైజర్ పూసుకుంటూనే ఉంటా. అప్పుడే ఇక నన్ను కరోనా పురుగు ఏం చేయదు నాకు తెలుసాక, అందుకే నాకు చూసుకో పెట్టుకుంటూనే ఉంటుంది. అయిపోయేదాకా నాకు కరోనా పురుగు ఏం చేయను. అమ్మో వకీలు, ఇక నేను కూడా ఇవాళ నుంచి స్టూడియోలో కూడా మాస్క్ పెట్టుకుంటా. ఇక అది మనల్ని చంపకముందే మనం దాన్ని చంపాలి. అక్క ఇక నేను ఈ ముచ్చట మన వాళ్ళు అందరు చెప్తాక్క. మన ఇంటి వెనక పోసాక మన ఇంటి ముందట ఉన్న పక్కింటి ఫర్మేషన్కు అందరికీ ముచ్చట చెప్తాక్క. చెప్పి వాళ్ళకు కూడా ఏం కాకుండా చూసుకుంటా. అప్పుడే కరోనా పురుగు ఇవ్వాలి ఏం చేయదు. అమ్మో నేను ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్, శానిటైజరు, ఇంకా 2 బకెట్లు కొంటా చూడు శానిటైజర్. ఏమన్నా కానీ మంచిగా జాగ్రత్తలు తీసుకుంటా నేను. ఓ కెమెరామ్యాన్ అన్న, శ్యామన్న నువ్వు కూడా పెట్టుకోనా మాస్కు? అరే పెట్టుకోనా, మళ్ళీ లేని ఫోన్ తలకైనప్పుడు మనకవుతుంది. అసలే బయట తిరుగుతాం, కొలువు కోసం వచ్చిన వాళ్ళం మనం. సరే తమ్మి, నువ్వు కూడా ఎక్కువ బయటికి రాకు. యాళ్ళ పొద్దుగాల ముచ్చట్లు అరుచుకొని ఇంటికి పో వకీలు. సరే అక్క, నేను వెళ్ళిపోతా. ఇక మళ్ళీ ముచ్చట్లు అరుచుకొని రావాలి. అమ్మ
ఇగో ఇన్నర్ కదా ఇవాళ మా ఓడి చెప్పిన ముచ్చట. ఇక మళ్ళాగా కరోనా పురుగు సంపుడు మొదలు పెట్టిందంటే మళ్ళా మన దాంట్లో ఒక్కరు కూడా మిగలరు. ఇక దాన్ని మనం ఆపాలన్నా మన దేశంలో మళ్ళా లాక్డౌన్ పడొద్దంటే ఇక మనం మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాల్సిందే. ఇక గుర్తుపెట్టుకోరు ఇక అందరూ. హాస్పిటల్లో హెల్మెట్ పెట్టుకొని వైద్యం చేస్తున్న ఉస్మానియా డాక్టర్లు. గదేంది హెల్మెట్ బండ్ల మీద పెట్టుకునేది, హాస్పిటల్లో పెట్టుకునేది అని ఆలోచిస్తున్నారా? ఉస్మానియా హాస్పిటల్లో సీలింగ్ ఫ్యాన్ ఉడి ఓ డాక్టర్ నెత్తి మీద పడి బుర్ర వగిలింది. గా భయంతోనే డాక్టర్లు అందరూ నెత్తికి హెల్మెట్ పెట్టుకొని వైద్యం చేస్తారు. డాక్టర్లే అంత భయంతో ఉంటే మరి పేషెంట్ల సంగతి ఏందుల్లా? జర పెద్ద సార్లు పానాలు పోయే వరకు చూడకండి. డాన్సర్స్ డాన్స్ చేస్తుంటే మనోళ్ళు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. శంకర్ సైన్మాల రోబో ఫైట్ చేయడం చూస్తాం మనం. కానీ ఈ రోబోలు డాన్స్ చేస్తుంటే మస్తు గమ్మత్తుగా ఉంది. పాటకి తగ్గట్టు స్టెప్పులు వేస్తూ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ట్విట్టర్లో చక్కర్లు కొట్టే ఈ రోబో డాన్స్ ఎట్లా ఉందో మీరే చూసి చెప్పురి. ఇగో ఇయాల్టి జోర్దార్ ముచ్చట్లయితే ఇవ్వలా. ఇక మళ్ళీ రేపటి జోర్దార్ ముచ్చట్ల మళ్ళా కలుస్తా. ఉంటాం అలా. నమస్తే.